సో నిన్నటి ఎపిసోడ్ లో మనం రోజు సోనియాలో కొత్త కొత్త రూపం అయితే చూస్తున్నాం. రోజుకో రూపం, ఒక 2 days ఒకలాగా, ఒక 2 days ఒకలాగా. నిన్న ఇంకొక సోనియా కనిపించింది, ఎమోషనల్ గా కొంచెం ఎక్కువ ఏడ్ చేసి, లేదంటే లైక్ ఏదైనా. మళ్ళీ ఇటువైపు ఏమో నిఖిల్ తో కాస్త చెడినట్టు, అంటే మొన్నటి దాకా ఫ్రెండ్షిప్ అనుకున్నాం, తర్వాత లైవ్ ట్రాక్ అనుకున్నాం, కొత్తగా ఏమో ఇప్పుడు మళ్ళీ మీకు నాకు తల్లి కొడుకులు వచ్చింది. డెఫినెట్లీ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ అసలు మీకు నాకు చిన్నోడు పెద్దోడు ట్రాక్లన్నీ పక్కదారి పట్టాయా మరేంటి, మళ్ళీ దూరం అయిపోతున్నట్టు, ఆ ట్రాక్లన్నీ విడిపోతున్నట్టుగా కనిపిస్తున్నాయి ఏంటి? నిన్న అదే ఇప్పుడు ఫస్ట్ ఆమె ఒక గేమ్ స్ట్రాటజీ, బిగ్ బాస్ కి కరెక్ట్ పర్సన్, కరెక్ట్గా స్ట్రాటజీలతో వెళ్ళాలి, కరెక్ట్గా అంటే ఎలాంటి మెంటాలిటీ ఉండి ఎలాంటి బిగ్ బాస్ సెట్ అవుతారని అంటే అన్ని క్వాలిటీస్ ఈమెలో కనపడతాయి. సోనియా ఆమె గేమ్ పరంగా ఆమె చూస్తున్నాడంటే ఆమె వేలో ఆమె అది కరెక్టే కావచ్చు, కాకుంటే ఆమెలో రకరకాల రోజుకో కొత్త కోణం కనపడుతూ ఉండదు. ఇప్పుడు నువ్వు సిగరెట్ మానేస్తే నీకు ఏం కావాలితే అది ఇస్తాను అని చెప్పేసి అక్కడ ఎందుకంటే ఆ బిగ్ బాస్ ఏమో ఒక రేంజ్లో ఆర్ఆర్లు వేసేసి దాన్ని లవ్ ట్రాక్ కింద మార్చేశాడు. అది చూడంగానే మనకి అది ఒక నెగిటివ్ వేలో, అంటే ఒక లవ్ ట్రాక్ అనే దాని మీదే వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు కూర్చున్నప్పుడు నువ్వు నన్ను దత్తత తీసుకుంటావా అని వీళ్ళిద్దరూ మాట్లాడుతుంటే నాకు తల్లిలా అని అంటే అక్కడ మళ్ళీ తల్లి కొడుకులు ట్రాక్ గా మళ్ళీ అయింది. నిన్నేమో ఒకరి గురించి ఒకరు ఇలా మాట్లాడుకుని ఇలా చెప్పండి అని అన్నప్పుడు మా అన్న అని చెప్పేసి ఆయన పెద్దోని చేసింది, నేను చిన్నోని చేసింది. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఒకసారి ఇతనితో వర్క్ చేసుకోవడం, ఇదంతా చూస్తుంటే రకరకాల ట్రాక్లు మారుస్తా కనబడుతుంది. కానీ అక్కడ ఏంటనంటే ఆమె పక్కాగా ఒక స్ట్రాటజీతోటే ముందుకు వెళ్తుంది అనే దానికి నిన్న జరిగిన అది మన డీప్గా చూస్తే ఫస్ట్ నిఖిల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనేది చూసి వాళ్ళకే కాకుండా అక్కడ హౌస్లో ఉన్న వాళ్ళకి కూడా అతను స్ట్రాంగ్ అనేది తెలిసింది. నెక్స్ట్ ఏంటంటే అతను మొదట 2 రోజులు కూడా లీడర్షిప్ తీసుకోవటం కానీ, గట్టిగా తన వాయిస్ని రైజ్ చేయటం కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఇతను గేమ్లో ముందుకు వెళ్ళిపోతాడు అనేది ఉంది. ఫస్ట్ ఆమె ఏం చేసిందనంటే అతనితో ఢీ కొట్టడానికి ట్రై చేసింది, ఫేస్ టు ఫేస్. అతను ఏది చెప్పినా సరే ఆమెకి ఉల్టాగా మాట్లాడేది. ఆమె అతనితోటి డి అంటే డి అన్నట్టుగానే ఉన్నది. మొదట్లో కూడా మనకు అనిపించింది, ఆ 2 రోజుల్లో మనకి సోనియా గట్టిగానే వాయిస్ రైజ్ చేస్తుంది, ఈమె మంచి కంటెంట్ ఇస్తుంది, ఉన్న విషయాన్ని గట్టిగానే అడుగుతుంది అని చెప్పేసి మనకు అనిపించింది ఆమెకి. కానీ ఆ తర్వాత ఏం చేసిందనంటే అతను ఇంకా అతనితో ఢీ కొడితే మనకు ముందుకు వెళ్ళలేమన్న ప్లానింగో ఏందో తెలీదు, అతన్ని తను మోల్డ్ చేసుకోవటం మెల్లగా ట్రాక్లోకి దించడం స్టార్ట్ చేశాను. అంటే అతను నువ్వెంత అంటే నువ్వెంత అని అనుకున్న వాళ్ళు బుజ్జి కన్నా రార బంగారు ఈ మారిపోయింది. అదంతా తనకంటూ ఒక గ్రూప్ని ఫామ్ చేసుకుంది. నిఖిల్ తర్వాత పృథ్వీ, ఆ తర్వాత మణికంఠ తమ్ముడు అని చెప్పేసి మణికంఠని వాళ్ళు మరి అదేందో ట్రాక్ ఏందో అసలు ఇప్పటికీ క్లారిటీ లేదు. అది ఇలా తనకు ఒక గ్రూప్ ఫామ్ చేసుకుంది. ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ సోనియా నేను ఆల్రెడీ బిగ్ బాస్ విన్నర్ని అయిపోయాను, ఆల్రెడీ ఆ రోజు ప్రైజ్ మనీ, ఇప్పుడు జరిగే టాస్క్లో ఈ ప్రైజ్ మనీ ఇదంతా నిన్న కూడా అనుకున్నామని అదే ట్రాన్స్లో ఉన్నది. నిన్న కూడా పృథ్వీ పక్కన కూర్చుని క్లియర్గా చెప్పేసింది ఆమె, నేను ఒక 50 రేస్లో 50-80 ఇలా ఉన్న ఆ రేస్లో ఉన్న వాళ్ళకే విన్నర్ అయ్యే అర్హత ఉన్న అవకాశాలు ఉన్నాయి, అందులో వాళ్ళలో నేనే టాప్లో ఉన్నాను అని అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళలో నేనే విన్నర్ని అని చెప్పేసి అని అన్నారు. నాకు ఏం గుర్తొచ్చిందని అంటే సీజన్ 6లో ఆది ఒక అతను నెక్స్ట్ మన గలాటా గీతు వీళ్ళిద్దరూ కూర్చొని ఆదిరెడ్డి గలాటా గీతు వీళ్ళిద్దరూ బిగ్ బాస్ రివ్యూలు చెప్పి వీళ్ళు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళారు. వీళ్ళిద్దరూ కూర్చుని ఆ స్విమ్మింగ్ పూల్ పక్కన కూర్చుని సీజన్ సూపర్ హిట్ అయిపోయింది అబ్బా, అసలు మనం రికార్డులు బద్దలు కొట్టేసాం అబ్బా అది ఇది అని అనుకున్నాను. అది ఏదో జోగి రాసిన బూడి రాయాలన్నట్టు కానీ మొత్తం ఆ సీజన్ మొత్తం అట్టర్ ఫ్లాప్ అయింది. బిగ్ బాస్ హిస్టరీలోనే వరస్ట్ సీజన్ ఏంటంటే సీజన్ 6 ఇప్పటి వరకు. ఇప్పుడు ఈమెను చూస్తుంటే ఆమె గుర్తొస్తుంది, అసలు సీజనే చప్పగా సాగుతుంది ఆయన ఏమీ లేదని అంటుంటే ఈమె ఆల్రెడీ నేను విన్నర్ని అయిపోయాను, ఆల్రెడీ నేనే టాప్లో ఉన్నాను, నేను ఆడ చిరుత ఏదో పులి సింహం ఇంక ఇవన్నీ ఆమె ఊహించేసుకుంటుంది అంతా. అసలు గేమ్లో ఎవరు ముందుకెళ్తారు అదొకటి. ఒకవేళ అంటే కాన్ఫిడెన్స్ ఉండటం తప్పనే అనటం లేదు కాదు, ఆమె అలా ఉండాలనే అనుకుందాం, అలా ఉంటేనే మన గేమ్లో ముందుకెళ్ళగలదు ఆమె.
ఒకవేళ అది కానీ అక్కడ ఏం జరుగుతుందంటే ఆమె స్ట్రాటజీ టక్క 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 మారుస్తూ వస్తుంది. అంటే ఒకరిని కొట్టాలి అని అనుకుంటే దాన్ని పిచ్చిని చేసి కొట్టారు అని చెప్పేసి అని అంటారు చూసారా, అలా నిఖిల్ విషయంలో ఏం చేసింది అని అంటే అతను స్ట్రాంగ్ అని అనుకుంటున్నాడు. అప్పుడు మనకే అతను స్ట్రాంగ్ అని అనిపించినప్పుడు అతను నేను స్ట్రాంగ్ అని చెప్పేసి అని అనుకుంటాడు. కానీ అతనికి ఈమె తెలివిగా ఏం చేసింది అని అంటే అతను లూజర్ను చేసింది. ముందు ప్రేమగా అతను కూర్చుని పక్కన మాట్లాడుకుని నేను ఇలాంటి లూజర్లతో ముందుకెళ్ళడం నాకు ఇష్టం ఉండదు అని చెప్పేసి అని అంటే అతనికి ఒకసారి అంటే నేను లూజర్నా అనేది ఒక క్రియేట్ చేసింది. అలా అంటే లోలో ఉన్నావు అని చెప్పి కరెక్ట్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద దెబ్బ కొట్టింది. ఆ కొట్టంగానే మనోడు ఆటోమేటిక్గా లో అయ్యాడు. లో అయ్యి నేను లూజర్నా, అదేంది నన్ను లూజర్ అంటుంది ఏంది అని చెప్పేసి ఆమెతో కట్ చేశాడు. ఎప్పుడైతే కట్ చేశాడో అది పడి లేచిన అతనికి టీంకి కూడా కెరటం అని పెట్టుకున్నాడు. అదే పడి లేచిన కెరటం లాగా ఇప్పుడు విన్నర్ నెక్స్ట్ టాస్క్ లా బాల్ టాస్క్ లో జరగబోయే టాస్క్ లో అతను విన్నర్ అయ్యాడు. పృథ్వీతో ఇప్పుడు మనకు ప్రోమో వచ్చింది, ఇందులో అతనే విన్నర్ అయ్యాడు. అంటే ఆమె చాలా తెలివిగా కూర్చుని ఈమె ఇతని దగ్గర కూడా పృథ్వీ దగ్గర కూడా అతను ఆడట్లేదు అని చెప్పేసి అభయ్ నవీన్ దగ్గర కూర్చుని అతను లో అయిపోయాడు, ఇంకో ఛాన్స్ ఇద్దాము, ఈ వారం చూద్దాం, లేదంటే మనం ఇంక చేసేది ఏమీ లేదు అంటే వీళ్ళు ఆల్రెడీ ఏదో ఎరగదీసినట్టు అక్కడ నిఖిల్ ఏమి అసలు ఏం ఆడట్లు లేనట్టు. అంటే హౌస్ లో అలా చెప్పడం వల్ల ఏమైతుంది అని అంటే ఇతను నిఖిల్ స్ట్రాంగ్ కాదు, నిఖిల్ చాలా లోలో ఉన్నాడు, నిఖిల్ ఆడట్లేదు అని చెప్పేది. ఇప్పుడు ఆల్రెడీ నిఖిల్ ఆమె ట్రాప్ లో పడ్డాడు, అదే ఆ లూజరు అన్న ట్రాప్ లో పడ్డాడు కాబట్టి ఈమె ఆల్రెడీ స్ట్రాంగ్ అని చెప్పేసి ఇతని టీంలోకి ఈమెను తీసుకున్నాడు. ఫస్ట్ తీసుకున్నప్పుడు ఏమైంది అని అంటే ఆమెను ఫస్ట్ వీళ్ళంతా కలిపి ఆమెను తీసుకోవడానికి పోటీ పడ్డారు. ఆమె వీళ్ళ దగ్గరే కాదు, ఒక్కొక్కరి దగ్గర అందరి దగ్గర నేను స్ట్రాంగ్ అన్న దాని మీద అది బలవంతంగా రుద్దుతూ ఉంది మానసికంగా. రుద్దుతుండడం వల్ల వాళ్ళు ఏంటంటే నిజంగానే వీళ్ళ ట్రాప్ లో పడ్డట్టే ఒక రకంగా చూస్తే. కానీ ఇప్పుడు మళ్ళా ఏం చేసింది, ఇతను లూజర్ అనేటప్పటికీ అది ఏమవుతుంది అని అంటే ఆమె చాలా తెలివిగానే దెబ్బ కొట్టుతూ వస్తుంది. అంటే ఆమె గేమ్ ప్లానా లేకుంటే నిజంగానే ఆమె మెంటల్. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఆమె అనుకున్న దాంట్లో సక్సెస్ అయినట్టే అనుకోవచ్చు, కనిపిస్తుంది. ఎందుకనంటే ఒకరిని ఎవడైతే టాప్ లో ఉన్నాడు, ఇతను విన్నర్ కంటెంట్ లా ఉన్నాడు, అతను విన్నర్ అవుతాడు అన్న అతన్ని దెబ్బకి అతన్ని లూజర్ అని చెప్పేసి ఇప్పుడు హీట్ ఆఫ్ ద మూమెంట్ లో నువ్వు నాకంటే తక్కువ అని అన్నావు అని అనుకో, నేను నీకంటే తక్కువ ఏంది అసలు ఎందులో. ఇప్పుడు ఎప్పుడో మనకి లాస్ట్ లో నెంబర్ గేమ్ జరుగుతుంటుంది బిగ్ బాస్ లో, ఎవరు ఏ నెంబర్కి అర్హులో తేల్చుకోండి అని చెప్పి చెప్తుంటారు. అప్పుడు నేను 1కి అర్హురాలి, నేను 2కి అర్హురాలి, అక్కడ డిస్కషన్ నడుస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే అతన్నే ఒక కన్ఫ్యూజన్ లో పడేసింది, నేను నిజంగానే లూజర్ అయ్యానా అన్న దాని మీద పడేసింది. అందుకని వీళ్ళిద్దరు ట్రాక్ నిన్నటితో బ్రేకప్ అయ్యింది. దూరంగా అది కూడా ఎమోషనల్ కనెక్షన్ అంటే మళ్ళీ అక్కడ యష్మి గౌడ ఎమోషనల్ కనెక్షన్ అవుతుంది ఇది అనడంతో మళ్ళీ ఆ విషయాన్ని తెచ్చి మళ్ళీ ఇతనితో చెప్పడం అదంతా చూస్తే వాళ్ళిద్దరి మధ్యన బ్రేక్ వచ్చింది. ఆ బ్రేక్ కనుక అంతే నా లెక్క ప్రకారం ఆమె సోనియా తోటి బ్రేకప్ అయ్యి ఇతను అయ్యాడు కాబట్టి ఇతనికి నిఖిల్కి పడి లేచిన కెరటం లాగే అతను మంచి రోజు స్టార్ట్ అయినట్టే లెక్క. కంటిన్యూ అయితేనే అతను ఖచ్చితంగా టాప్ రేస్ లోకి వెళ్తాడు. ఎందుకంటే అతనికి ఒక ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు ఓటింగ్ లో కూడా విష్ణుప్రియకి అంత ఇష్యూ జరిగినప్పుడు కూడా ఇప్పుడు ఈ ప్రెసెంట్ ఈ 2 రోజులు ఓటింగ్ లో చూస్తే నిఖిల్ టాప్ లో ఉన్నాడు. అతను స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాదు, ఈమె లూజర్ అన్నంత మాత్రాన అతను లూజర్ కాడు. కానీ అక్కడ ఏంటంటే అతనికి కన్నడ ఫ్యాన్ బేస్ ఉంది, ఇక్కడ తెలుగులో సీరియల్ చేశాడు, ఉన్న వాళ్ళ కాస్త కూస్త తెలిసిన పర్సన్, ఇక్కడ రియాలిటీ షోస్ అన్ని చేశాడు కాబట్టి అతనికి ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడింది కాబట్టి అతను ఓటింగ్ లో కూడా టాప్ ఉన్నాడు. ఈమె లూజర్ అన్నది మాత్రాన అతను అయిపోయాడు. కానీ ఇక్కడ ఏమైతుందని అంటే అతన్ని కన్ఫ్యూజన్ లో పడేసింది. అసలు తిరిగి నేను లూజర్నా, నువ్వు అందుకు ఎలాగన్నావా అని అడగడానికి కూడా లేకుండా చేసింది. ఫ్రెండ్షిప్ ఉన్నది కదా అని అనలేదు. కానీ ఈమెకి మాత్రం అవసరమైనప్పుడు ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేస్తుంది చాలా తెలుగు అని. అంటే ఆల్రెడీ నేను ఇంకొక విన్నర్ కానీ నేను ఆల్రెడీ పైన ఉన్నాను ఇంకా అన్ని ఒక హైలో ఆమె ఏదైతే గ్రూపు ఒక మెయింటైన్ చేస్తుందో వాళ్ళందరూ అంటే 80+ లో ఉన్నారు, వీళ్ళందరూ టాప్ లో ఉన్నారు అన్న ధీమాలో ఉన్నది. వాళ్ళతోటే నేను ఉంటానని చెప్పి చేస్తాను అని కూడా అన్నది ఆమె. అని అంటే వీళ్ళ నలుగురు కూడా మణికంట నిన్న అలాగని అన్నది, తర్వాత పృథ్వీ, తర్వాత నిఖిల్, అంటే వీళ్ళతోటి ఉండటం వల్ల వీళ్ళందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అన్నమాట. వీళ్ళకంటే నేను హైలో ఉన్నాను అని చెప్పేసి ఆమె ఫీల్ అవుతుంది. మరి
నిజంగా అది ఎలాగని అంటే ఈ నామినేషన్ ముందుకు జరిగే కొద్దికి అది తెలుస్తుంది. ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాం, అంటే ఆవిడ స్ట్రాటజీ ప్లే చేస్తుందని ఒకటి, ఇంకొకటి నిన్న ఇప్పుడు ఈయన లూజర్ అని ఒక బ్లేమ్ చేయడం కానీ, విష్ణుప్రియనేమో అడల్ట్ కంటెంట్ ఇస్తున్నాం అని అది చేయడం కానీ, అంటే వాళ్ళ మీద హౌస్ లో ఒక ముద్ర పడిపోతే వాళ్ళు విన్నర్ అవడానికి కొంతవరకు తగ్గుతారు అనే ఒక కాన్సెప్ట్ తో వెళ్తుంది అనమాట. ఎవరెవరైతే స్ట్రాంగ్ 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 అని అన్నారంటే ఒక పిడుగు వేస్తుంది వాళ్ళ మీద, దాని లాక్కి అయ్యేటప్పటికి ఒకటి అది పాజిటివ్. ఇప్పుడు విష్ణుప్రియ మీద వేసింది ఆ పిడుగు, దానివల్ల ఆమెకు పాజిటివ్ అయ్యింది. ఇప్పుడు నిఖిల్ తోటి అని అంటే ఒక రకంగా నిఖిల్ డౌన్ అయ్యాడు. ఈ వారం రోజులు చూస్తుంటే ఎప్పుడైతే ఈ ట్రాక్ లోకి వెళ్ళాడో నిఖిల్ ఆట అసలు ఏం కనిపి అసలు ఉన్నాడో లేదో కూడా తెలియనంత డౌన్ అయిపోయాడు. స్లోగానే అంటే అతను కూడా ఫీల్ అవుతున్నాడు, నేను ఎందుకు ఇలా అన్నట్టుగా ఉన్నది. ఇప్పుడు మళ్ళీ కనుక ఇది ఈ బ్రేక్ ఎందుకనంటే అతను ఆట డౌన్ అవడానికి సోనియాతో ఈ ట్రాక్ అనేది క్లియర్ అర్థమవుతుంది. ఎప్పుడైతే దాంట్లో నుంచి బయటకు వచ్చాడో ఇప్పుడు ఆల్రెడీ మనకి రిజల్ట్ కనబడుతుంది. నెక్స్ట్ టాస్క్ లో అతను విన్ అవుతున్నాడు, పెరుగుద్ది ఖచ్చితంగానే. ఆ ట్రాక్ కంటిన్యూ చేస్తే మంచిగా ఉండేది, కాకపోతే మన వల్ల కనిపించట్లేదు నాకైతే. మళ్ళీ ట్రాక్ ఎక్కేటట్టే కనబడుతున్నాడు. నిఖిల్ మళ్ళీ రేస్ లోకి ముందుకెళ్తున్నాడు అని అయితే కనిపిస్తుంది.